తమిళనాడులో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తామంటున్నారు టీవీకే పార్టీ నేత విజయ్. అటు డీఎంకే కూటమి, ఇటు అన్నా డీఎంకే కూటమికి దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. విజయ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది టీవీకే పార్టీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతున్న హీరో విజయ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ప్రకటించారు. ఎవరితో తమకు పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. విజయ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది టీవీకే పార్టీ. దీంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. విజయ్ తో పొత్తు పెట్టుకోవాలనుకున్న బీజేపీ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే అన్నా డీఎంకేతో బీజేపీకి డీల్ కుదిరింది. హీరో విజయ్ ను కూడా కూటమిలోకి చేర్చుకోవాలని బీజేపీ నేతలు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే బీజేపీ నేతల ఆశలపై నీళ్లు చెల్లారు విజయ్. మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. ఏ కూటమిలో తాము చేరడం లేదన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తుందన్నారు. విజయ్ నిర్ణయంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. డీఎంకే కూటమి, అన్నా డీఎంకే కూటమితో పాటు టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. విజయ్ పార్టీతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు డీఎంకే నేతలు. బీజేపీ నేతలు మాత్రం విపక్షం ఐక్యంగా పోరాటం చేయాలంటున్నారు. డీఎంకేను ఓడించడానికి విపక్షం ఏకం కావాల్సిన అవసరం ఉందంటున్నారు. బీజేపీ మురుగన్ మహానాడులో తాము ఎంతో అభిమానించే పెరియార్ సిద్ధాంతాన్ని అవమానించారని విజయ్ అంటున్నారు.